సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. ఇక మొదలెడదామా? కాఫీలో కలపని పాలే. కాఫీలో కలపని పాలు. జిల్లెడు పాలు. అక్క ఇటు విడదీతున్నదా? కాఫీలో కలపని పాలు. జిల్లెడు పాలు, మురిపాలు, పాపాలు, గోపాలు. కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. ఆ క్లూ ఇవ్వాలి, నేను ఇచ్చిన క్లూ. స్మాల్ కిడ్స్ పిల్లల ఎగ్జాంపుల్ పిల్లలకి యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. నాకు పిల్లలు కూడా లేరు, నేను ఎట్లా ఆగుతా చెప్పు. నాకు పిల్లలు కూడా లేరు, నేను ఎట్లా ఆగుతా చెప్పు. వంట చేస్తామా చెప్పలేదా? వంట చేస్తామా చెప్పలేదా? ఇది అమ్మోరికత్తి నన్ను జల్లెడ అడిగినప్పుడు మేము కూడా అడగచ్చు. పిల్లలు యూజ్ చేస్తారా? ఇంకా ఇప్పుడు ఇది ఆన్సర్ చెప్తూ చాలా ఇంటెలిజెంట్ లేదంటే. నేను ఇంటెలిజెంట్ కాదు, నేను ఒప్పేసుకుంటా. నేను ఇంటెలిజెంట్ కాదు, నేను ఒప్పేసుకుంటా. అయ్యో ఏముంటది పిల్లలు యూజ్ చేసేదంటే? కాఫీలో కలపని పాలు. కాఫీలో కలపని పాలు. ఏం అడిగిందండి కదా? ఇందులో కలపని పాల పుల్లలు కాదు, బల్పాలు కాదు, బల్పాలు బల్పాలు. ఓకే నెక్స్ట్. పైన వైట్, మిడిల్ లో బ్లాక్, కింద రెడ్ ఏంటది? నిప్పులు అనుకుంటా. నెక్స్ట్ బ్లాక్ ఏంటి, వైట్ ఏంటి చెప్పండి. ఫస్ట్ లాస్ట్ లో మీరు ఫస్ట్ అన్నారు ఏంటంటే అది లాస్ట్ లో వచ్చింది. వైట్ కరెక్ట్ ఆర్డర్ పోతుందనే చెప్పిన మనకు పెట్టాలి వాళ్ళకి. పైన వైట్ బొగ్గులేగా? లేదు బొగ్గులు కదా. మొత్తం 3 ఆన్సర్స్ ఉన్నాయి దాంట్లో చెప్పండి. తిక్క క్వశ్చన్స్ మేము కూడా అడుగుతాం. ఓకే. పైన వైట్, మిడిల్ లో బ్లాక్, కింద రెడ్. ఓకే బ్లాక్ వైట్. పైన లేయర్ బ్లాక్ వైట్, మిడిల్ లో బ్లాక్, కిందనేమో రెడ్. ఇంత మంచి క్లూ ఇచ్చినా చెప్పకపోతే అది క్లూ. క్వశ్చన్ అడిగారు, క్లూ కిచెన్ ఐటమ్ చెప్పండి. కిచెన్ ఐటమా? ఓకే స్టవ్, గ్యాస్ స్టవ్. ఇంకా 3 ఆన్సర్స్ చెప్పాలి మొత్తం. బ్లాక్ ఏంటి, వైట్ ఏంటి, రెడ్ ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. బ్లాక్, రెడ్, వైట్. బ్లాక్ ఏముంటది కిచెన్ లో? పనం ఉంటది. నెక్స్ట్ వైట్ ఏంటి? వైట్ అంటే స్టవ్, గ్యాస్ స్టవ్. అది స్టీల్ కదా వైట్ అనుకో. సరే పెనం కరెక్ట్. ఓకే దోశ అనుకోండి. అది బ్లాక్ ఏమో పెనము. దోశ స్టార్టింగ్ వేసేటప్పుడు వైట్ ఉంటది, లాస్ట్ లో కాలేటప్పుడు రెడ్. అదే కింద మంట రెడ్. కింద మంట రెడ్. కింద చపాతి పెనము, కింద మంట. నెక్స్ట్ చూపుకు ఆకుపచ్చ, కింద తెల్లగా, మూస్తే నల్లగా. ఏంటది? చాలా ఈజీ. అది ఈజీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కిల్లి కాదా? ఏంటండి? చూపుకు ఆకుపచ్చ, తింటే తెల్లగా, మూస్తే నల్లగా. ఎంత ఇది డైలీ తింటా? ఎప్పుడో ఒకసారి. డైలీ కాదు ఎప్పుడో. నువ్వు కూడా తిన్నావు? నాట్ ఓన్లీ ఓల్డ్ ఉమెన్స్. కిల్లి అంటే ఉమెన్స్ తింటారు ఎక్కువ. కిల్లి కాదు అని చెప్తున్నా. ఫస్ట్ గ్రీన్, తర్వాత వైట్, తెల్లగా, బ్లాక్. ఏంటది? తింటే రెడ్ కూడా వస్తుంది. వైట్ అండ్ రెడ్ రెండు వస్తుంది. టూత్ పేస్ట్ కాదు. ఎక్కడో కొడుతుంది సీనా. చూస్తే చూపు ఆకుపచ్చ, తింటే తెల్లగా, మూస్తే నల్లగా. రెడ్ వైట్ ఏం రాదు. ఆ వైట్ వస్తుంది. నీకు తెలీదా? మాకు ఏంటి బాబన్నా
ఇంకోసారి మాకు ఫ్లాష్ బ్యాక్. ఈజీ ఈజీ నాలుగు ఒక్కది అనుకుంది సార్. ఓకే ఏమై ఉంటది చెత్త దొరికిపోతా అంటే క్లూ 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 కావాలి. ఓకే ఫ్రూట్ అని చెప్పిన ఫ్రూట్ అది ఒక ఫ్రూట్ అది కాదు ఫ్రూటే అది ఫ్రూట్ ఈజీ చాలా చాలా మండుతున్నట్టుంది. గ్రీన్ మనమే బుగ్గల పిపుషం మీరు అడిగిన దానికంటే మాది చాలా ఈజీ క్వశ్చన్ చెప్పండి. ఫ్రూట్ ఇంత ఈజీ ఫ్రూట్ గెస్ట్ చేయండి. ఏ ఫ్రూట్ తినకుంటే నువ్వు కూడా గెస్ట్ అయిపోతుంది. నాకు తెలియదు మరి ఆన్సర్ అయ్యయ్యో. ఏ ఫ్రూట్ రీసెంట్ గానే దాని సీజన్ కూడా అయిపోయింది. ఇంత అయినా ఈజీ ఇప్పుడు ఎవ్రీ సీజన్ లో దొరుకుతుంది. జామకాయ కాదు. జామకాయ ఉమ్మొస్తే బ్లాక్ వస్తుందా? కాదు బ్లాక్ ఏమవుతుంది ఫ్రూట్ లో? మ్యాంగో కాదు. కొంచెం కరెక్ట్ గా ఏం చేస్తాను అది ఓడిపోయిన నమ్మకాన్ని చెప్తాం లేదు ఇప్పుడు. వేసుకుంటాను అన్ని ఇప్పుడు. వైట్ ఇంకా ఉమ్మొస్తే బ్లాక్. గ్రీన్ వైట్ లాస్ట్ లో బ్లాక్ ఏమొస్తుంది నవ్వులతే? సరే ఇప్పుడు ఇది ఒకటి ఈజీ హింట్ ఇస్తాం, మీరు చెప్పేస్తారు. అది బ్లాక్ అంటే సీడ్. ఇంకా ఇంతకన్నా వరస్ట్ సీతాఫలం. అది ఆన్సర్. నమ్మలాగా ఉమ్మొస్తే బ్లాక్ వస్తుందేమో అంటే. నమ్మలేకపోవడం మెన్షన్ చేయలేదు. ఓకే ఓకే ఈజీ క్వశ్చన్ కూడా చెప్పలేకపోయాడు. అందరి ముందు పరుగు పోయిందిగా. మీకే కాదు మాకు అడగొచ్చు. మీరు అడిగితే చెప్పకపోవడం కాదు, మేము అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. చాలు ఓకే మల్లడుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్స్.